ఇంకా భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటది. వాటిని కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఎల్బీ నగర్ చౌరస్తా ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దడంలో సహకరించిన మా ఇంజనీరింగ్ బృందానికి, మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, మా జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్లకి, గౌరవనీయులైన ఇంజనీరింగ్ సిబ్బందికి, ఆ ఏజెన్సీ ఎవరైతే పనిచేస్తున్నారో వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులు కూడా మరి ఈరోజు కొంతమంది నేను చూశాను అక్కడ పోతున్న వాహనదారులను ఆపి మరీ ఇంటర్వ్యూలు చేసినారు. ఎట్లా ఉంది ఎల్బీ నగర్ చౌరస్తా ఇదివరకు, ఇప్పుడు ఎట్లా అయిందని. దానికి పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇంకొక మాట మీ ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నారు, ఈ చౌరస్తాకి తెలంగాణ మల్లి దశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని కోరారు. తప్పకుండా శ్రీకాంతాచారి గారి పేరు పెడతాం. దాంతోపాటు ఈ ఫ్లైఓవర్ కి మాల్ మైసమ్మ పేరు పెట్టమని కోరుతా ఉన్నారు. తప్పకుండా మిత్రుల కోరిక మేరకు, గౌరవ శాసనసభ్యుడి కోరిక మేరకు, ఇంకా రాజశేఖర రెడ్డి గారు కూడా కోరినారు, వారి కోరిక మేరకు కూడా దానికి వెంటనే నామకరణం చేస్తామని చెప్పి కూడా చెప్తూ చౌరస్తా మొత్తానికి కూడా, ఎందుకంటే బాగా డెవలప్ అయింది, శ్రీకాంతాచారి గారి పేరు పెడుతున్నామని చెప్పి కూడా దానికి తగిన విధంగా ఆదేశాలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. ఇంకా భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటది. వాటిని కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఎల్బీ నగర్ చౌరస్తా ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దడంలో సహకరించిన మా ఇంజనీరింగ్ బృందానికి, మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, మా జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్లకి, గౌరవనీయులైన ఇంజనీరింగ్ సిబ్బందికి, ఆ ఏజెన్సీ ఎవరైతే పనిచేస్తున్నారో వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులు కూడా మరి ఈరోజు కొంతమంది నేను చూశాను అక్కడ పోతున్న వాహనదారులను ఆపి మరీ ఇంటర్వ్యూలు చేసినారు. ఎట్లా ఉంది ఎల్బీ నగర్ చౌరస్తా ఇదివరకు, ఇప్పుడు ఎట్లా అయిందని. దానికి పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇంకొక మాట మీ ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నారు, ఈ చౌరస్తాకి తెలంగాణ మల్లి దశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని కోరారు. తప్పకుండా శ్రీకాంతాచారి గారి పేరు పెడతాం. దాంతోపాటు ఈ ఫ్లైఓవర్ కి మాల్ మైసమ్మ పేరు పెట్టమని కోరుతా ఉన్నారు. తప్పకుండా మిత్రుల కోరిక మేరకు, గౌరవ శాసనసభ్యుడి కోరిక మేరకు, ఇంకా రాజశేఖర రెడ్డి గారు కూడా కోరినారు, వారి కోరిక మేరకు కూడా దానికి వెంటనే నామకరణం చేస్తామని చెప్పి కూడా చెప్తూ చౌరస్తా మొత్తానికి కూడా, ఎందుకంటే బాగా డెవలప్ అయింది, శ్రీకాంతాచారి గారి పేరు పెడుతున్నామని చెప్పి కూడా దానికి తగిన విధంగా ఆదేశాలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.